క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనకి ప్రార్థన సహవాసానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, వాత్సల్యం కలిగిన దేవుడవు, కృపా కనికరం కలిగిన దేవుడవు తండ్రి, నీ ప్రజల ఎడల ప్రేమ చూపు మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ మరి యొక్క దినం మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ మీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతుండగా మా ప్రియ తండ్రి మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. బలహీనుడను అయోగ్యుడను నీ పక్షాన్ని నిలబడుతుండగా తండ్రి నీవే మాట్లాడమని ప్రార్థన చేయొచ్చు. సంఘాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ కీర్తనల పుస్తకం నుండి 16వ పాట, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహర్నిశలది నహీనుడగున దుహాయనేడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున జేక్షి సేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశహతిన్. యథేక్షలన్నిటి కుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వాసమెడాలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యాత్ర మెదలోనియన్నడు గణాన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు జడి నిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నన్నంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. సమయంలో ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం.
దానియేలు గ్రంథం 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం నుండి 19 వచనాలు చదువుతున్నా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం నుండి 19 వచనాలు చదువుతున్నాను. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించు చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా బలహీనుడైన నా నోట తండ్రి నీ మాటలు ఇచ్చి నీ ప్రజలందరికీ నీవే వినిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తున్నా. ప్రభు మరి యొక్క ఈ ఉదయకాలం దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వినడానికి స్తుతించడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని మరి స్తుతిస్తూ కీర్తనకారుడైన దావీదు 5వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. 5వ కీర్తన 3వ వచనం. కనుక ఉదయాన ప్రభుకు మన కంఠస్వరం వినిపించి ఆయన సన్నిధిలో ప్రార్థించి మరి దేవుని కృపలను పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు దేవుని స్తుతిస్తూ పాలు పొందుతూ దేవుని వాక్యాన్ని వినడానికి మరి సిద్ధపడుతున్న సంఘమంతటికి కూడా ప్రత్యేక మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం నుండి 19 వచనాలు చదువుకున్నాం. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు చేసిన ఒక సుదీర్ఘమైన ప్రార్థన ఈ 9వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో వ్రాయబడిన అధ్యాయం. 18వ వచనం దానియేలు ప్రార్థన చేయొచ్చు ఒక మంచి మాటను గుర్తు చేస్తూ ప్రార్థిస్తాడు. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. 16వ వచనం చివరి భాగం, నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను.
19వ వచనం చివరి భాగం, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. దానియేలు చేసిన ఒక ప్రార్థన ఈ లేఖనంలో మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం దేవుని బిడ్డలారా, ఈ ఎస్కటాలజీకి సంబంధించిన గ్రంథం ఇది. ఎస్కటాలజీ, యుగాంత విషయాలకు సంబంధించిన గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి ప్రకటన, ఎహెచ్కేల్లో కొంత భాగం, దానియేలు కొంత భాగాన్ని ఈ అపోకలిప్టిక్ లిటరేచర్, బైబిల్లో ఉన్న యుగాంత సంబంధమైన ఈ అపోకలిప్టిక్ లిటరేచర్కి సంబంధించిన విషయాలు ఈ దానియేలు గ్రంథంలో మనకు కనబడతాయి. ముఖ్యంగా దానియేలు గ్రంథం 4 యవనస్తులు దేవుని కొరకు వారు నిలబడ్డప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో మొదటి 6 అధ్యాయాల్లో ఆ చరిత్ర మనకు చెప్పబడుతుంది. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయాల వరకు రాబోయే విషయాలు దేవుడు దానియేలు ద్వారా మరి తెలియజేసిన విషయాలు. ఈ దానియేలు గ్రంథం అంతా కూడా 2 భాగాలు చేస్తే మొదటి 6 అధ్యాయాలు మరి నలుగురు యవన బిడ్డలు, యవనస్తులు, వారి నిర్ణయాలు, వారి నిబద్ధత, వారి నీతి గల జీవితం. ఎప్పుడైతే వారు నలుగురు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్నారో, మీరు ముఖ్యంగా దానియేలు గ్రంథం 6 అధ్యాయాలు చదివితే వారు తీసుకున్న నిర్ణయాలు 3 విషయాల్లో వారు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి పరిశుద్ధత విషయం మొదటి అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఆరాధన విషయం, 6వ అధ్యాయంలో ప్రార్థనా విషయం. వారు అపవిత్రులు కాకూడదనుకొని పరిశుద్ధత కొరకు నిర్ణయం తీసుకున్నారు. విగ్రహానికి మొక్కకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థన చేయకూడదు, చేస్తే సింహాల బోన్లో పడవేస్తారు అని చెప్పి ఉన్నప్పటికీ దానియేలు ప్రార్థన మరి చేయడానికి ఆయన వెనుకాడలేదు. ఆ ఫలితాలు మనం చూస్తాం. దేవుడు వారిని ఎలాగూ శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆ బబులోను దేశంలో వారిని హెచ్చించడమే కాదు, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడు, దానియేలు దేవుడే పూజార్హుడని దేవుడు వారి ద్వారా తన్ను తాను మరి బయలుపరుచుకున్న సందర్భం ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం సారాంశం అంతా ఒకటే, దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం మనం తీసుకోగలిగితే దేవుడు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనకు తోడుగా ఉంటాడు. తన కొరకు మనం తీసుకునే నిర్ణయాలను మరి దేవుడు గౌరవించి మన నిర్ణయాలను బట్టి దేవుడు మన జీవితాన్ని హెచ్చించువాడు అనే విషయాన్ని ఈ దానియేలు గ్రంథంలో మనము చదువుతాం. ప్రియమైన వారలారా, ఈ 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ఒక ప్రార్థన, ఈ దానియేలు చేసిన ప్రార్థనకి ప్రేరణ ఏంటంటే 9వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన దేవుని గ్రంథములో నుండి ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏంటంటే అది బబులోను దేశంలో వారి చెర కాలము ముగించబడుతుంది. 70 సంవత్సరముల ఆ చెర సంపూర్తి అవుతున్నదని ఆయన గ్రంథముల వలన గ్రహించి దానియేలు చేసిన ఈ ప్రార్థన ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు మరి చెరకెళ్ళిన వారి కాలం ముగించబడుతుంది అని ఇర్మియా 23వ అధ్యాయం, 25వ అధ్యాయం 11, 12 వచనాలు, 29వ అధ్యాయం 10వ వచనాల్లో ఈ ప్రవచనాన్ని చెప్పబడుతుంది. దానిని ఆ ప్రామిస్ను గుర్తు చేసుకుంటూ అప్పటికే దాదాపు 80-85 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దానియేలు, ఎందుకంటే 605లో దానియేలు యవనస్తుడిగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు వారు చెరకెళ్తారు. ఈ సంఘటన జరిగింది 538వ సంవత్సరంలో. అంటే దాదాపు అప్పటికి దానియేలు వృద్ధుడుగా ఉన్నటువంటి సమయంలో దేవుని ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం నిలబడి
ఆయన ప్రార్థన చేయడానికి ఆయన ప్రామిసే మనకు ముఖ్యం. దేవుడు వాగ్దానం చేశాడు కనుకనే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి మనకు ధైర్యం కూడా వస్తుంది. ఆయన సన్నిధిలో నిలబడడానికి మనకు ధైర్యం తీసుకొచ్చేది ఏంటంటే ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన ఇస్తానన్నాడు. ఆయన మరి అడిగినప్పుడు మరి ఇస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక ఆయన ప్రామిస్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేయవలసిన వారమైనాం. కనుక ఆ ప్రామిస్ గుర్తు చేసుకున్నటువంటి దానియేలు ఈ 9వ అధ్యాయం 18వ వచనంలో ప్రాముఖ్యంగా ఏంటి ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం అంతా అంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రార్థిస్తున్నాడు. 18వ వచనం అన్నాడు కదా, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థన చేయడం లేదు. ఈ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మొదటి భాగంలో దానియేలు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని గుర్తిస్తాడు. రెండవ విషయం ఏంటి అంటే తన ప్రజల యొక్క పాపస్థితిని గుర్తిస్తాడు. తన ప్రజలు తన యొక్క పాపస్థితిని గుర్తిస్తాడు. మూడవది 20వ వచనం నుండి చివరి వచనం వరకు చూస్తే దేవుడు దానియేలు యొక్క ప్రార్థనను గుర్తిస్తాడు. దేవుడు దానియేలు యొక్క ప్రార్థనను గుర్తించి ఆయనకు దేవుడిచ్చిన ఒక బిరుదు ఏంటంటే 23వ వచనంలో నీవు బహు ప్రియుడవు, 10వ అధ్యాయం 11వ వచనం, 9వ అధ్యాయం 23వ వచనంలో దానియేలుకు దేవుడిచ్చిన ఆ టైటిల్ ఏంటంటే నీవు బహు ప్రియుడవు. కనుక ఈ అధ్యాయంలో ఈ ప్రార్థించేటప్పుడు దానియేలు చేసిన ఒక ప్రార్థనలో ఉన్న సారాంశం అది. ఆ ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటంటే, ప్రభువా, ఈ అధ్యాయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా అనే మాట దాదాపు 8 సార్లు వాడతాడు. ప్రభువా ప్రభువా. ఒక 16 నుండి 19 వచనాల్లోనే 6 సార్లు నా దేవా అంటూ 2 సార్లు వాడతాడు. ప్రభువా, ఇదిగో ప్రభువా జ్ఞాపకం చేసుకో అంటాడు. అలాగనే ప్రభువా ఈ 17వ వచనంలో నీ పరిశుద్ధ దేవాలయాన్ని, అలాగే 18వ వచనంలో పరిశుద్ధ పట్టణాన్ని, నీ ప్రజలను 19వ వచనంలో జ్ఞాపకం చేసుకో ప్రభు అంటూ ఆయన చేసిన ప్రార్థన. అలాగే 9 సార్లు దానియేలు ఏమంటాడంటే మేము మా ప్రజలు, నేనును మా ప్రజలము, మేము 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 అంటూ దేవుని సన్నిధిలో ఆయన ఈ ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఆయన చేసిన ప్రార్థన విధానాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు 3వ వచనంలో ఆయన మరి గోనెపట్ట కట్టుకొని తలపైన ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ఇది నిజమైన మార్పుకు గుర్తు. యోనా గ్రంథంలో కూడా యోనా ప్రకటించినప్పుడు ప్రజలు చేసిన మార్పు అదే. కనుక ఈ అధ్యాయంలో దానియేలు ప్రామిస్ను గుర్తు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆ ప్రిన్సిపల్, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రిన్సిపల్ ఏంటి అంటే మార్పు చెంది. చాలాసార్లు మన జీవితంలో మనం ఎలా ఉంటామంటే మన పరిస్థితులన్నీ దేవుడు మార్చాలి అని అనుకుంటాం. పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చాలి అని ప్రార్థన చేస్తాం, కానీ మనము మారాలని మాత్రం, మనము మార్పు చెంది దేవుణ్ణి అడగాలని మాత్రం ఎప్పటికీ మనము ప్రార్థన చేయం. అందుకే మన ప్రార్థనలకు చాలాసార్లు జవాబు దొరకదు. ప్రభా నా పరిస్థితులన్నీ మార్చమని దేవుణ్ణి అడుగుతాం, కానీ ప్రభా నన్ను మార్చు, నేను మారాలి అనే ఆ ఉద్దేశంతో ప్రార్థన చేయం. దానియేలు చేసిన ఈ ప్రార్థనలు ఏంటంటే తను మార్చబడుతూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలుల ప్రార్థించే విధానంలో ఈ 3 గోనెపట్ట కట్టుకోవడం, తలపైన ధూళి వేసుకోవడం, ఉపవాసం ఉండడం, తను మార్చబడి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థిస్తూ దానియేలు చేసిన ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తించిన విధానాన్ని గుర్తు చేద్దాం. దానియేలు చెప్పాను కదా, ఈ 9వ అధ్యాయంలో దానియేలు దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు.
రెండవది తన ప్రజల యొక్క బలహీనతలను గుర్తించాడు. మూడవది దానియేలు యొక్క ప్రార్థనను, దానియేలు యొక్క మరి మంచితనాన్ని, ఆయన యథార్థతను దేవుడు గుర్తించాడు. ఈ ఉదయకాలం దానియేలు దేవుని గుర్తించిన విధానంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు ప్రార్థనలో ఒక మంచి మాట అంటున్నాడు. ప్రభువా, నీ గొప్ప కనికరములను బట్టి, అలాగనే 16వ వచనం చివరి భాగంలో కూడా ఏమన్నాడంటే నీ నీతి కార్యములను బట్టి 19వ వచనం చివరి భాగంలో ఏమంటాడంటే నీ ఘనతను బట్టియే. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు మన గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నము చేయకూడదు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుని ప్రార్థన అంగీకరించబడకపోవడానికి కారణం తనేం చేశాడో చెప్పాడు కానీ ప్రభు ఏమై ఉన్నాడో చెప్పలేదు. ప్రభు దగ్గర తనకేది అవసరమో చెప్పలేదు. సుంకర అదే గుర్తించాడు. ప్రభు యొక్క క్షమాపణను గుర్తించి పాపినైనా నన్ను కరుణించమన్నప్పుడు దేవుడు ఆయనకు క్షమాపణ ఇచ్చాడు. కనుక దానియేలు ఈ ప్రార్థనలో విషయమంతా ఏంటంటే ప్రభువా, నేను చేసే ప్రార్థన నా స్వనీతిని బట్టి నేను ప్రార్థన చేయడం లేదు, నీ గొప్పతనమును బట్టి, నీ మంచితనాన్ని బట్టి అంటూ దేవుని గురించిన ఒక 7 విషయాలు గుర్తు చేస్తాడు ఈ ప్రార్థనలో. మొట్టమొదటిగా ఏంటంటే దేవుణ్ణి ఆయన అడ్రస్ చేసిన విధానంలో 4వ వచనం ఉంటుంది, నా దేవా, నా దేవుడైన యెహోవా. 4వ వచనం నుండి నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, 19వ అధ్యాయం చివరి వచనంలో కూడా నా దేవా, మా దేవా. కనుక దేవుణ్ణి ఫస్ట్ ఆయన దేవునిగా గుర్తించడం. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి నా దేవుడు అనగా పర్సనల్ కన్విక్షన్, దేవుని పట్ల ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ నిశ్చయత మనకు ఉండాలి. దేవుణ్ణి నా దేవా. కనుక దానియేలు ప్రార్థనలో దేవుణ్ణి ఆ పర్సనల్ గా నా దేవా అంటూ ప్రార్థన చేశాడు, నా దేవా అంటూ ప్రార్థించాడు. రెండవది, దేవుని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆయన హైలైట్ చేసిన విషయాల్లో 4వ వచనం ఏమంటాడంటే ప్రభువా, నీవు మహత్యము కలిగిన భీకరుడవగు దేవుడువు. మహత్యము కలిగిన దేవుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తున్నప్పుడు నీవు మహత్యము కలిగిన దేవుడు. అలాగనే నీవు మహత్యం కలిగిన దేవుడు. అలాగే 4వ వచనంలో ఏమంటాడంటే నీవు నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. కనుక ఓల్డ్ టెస్టమెంట్ అంతటిలో మనము ఎక్కువ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు గుర్తు వచ్చే మాట ఏంటంటే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. కనుక దేవుడు నిబంధన చేయువాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరి ఆశీర్వదించువాడు. తర్వాత 9వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువా నీవు నీతిమంతుడవు. 7వ వచనం అంటాడు ప్రభువా నీవు నీతిమంతుడవు. తర్వాత ఆయన 9వ వచనం, 4వదిగా దేవుని గురించి ఆయన మాట్లాడుతూ 9వ వచనం ఏమంటాడంటే ప్రభువా నీవు కృపా క్షమాపణలు గల దేవుడైనాడు. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడైనాడు. దేవుని గురించి చెప్తూ ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. నిజమే ప్రియులారా, ఆయన కృపా క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన మా కృపా క్షమాపణలోని మనల్ని క్షమించినప్పుడు మానవ జీవితంలో కృపా క్షేమములు మన వెంట వస్తాయి. దేవుడు ఆయన కృప మరి కనికరము కలిగిన దేవుడు, క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన కృపలో నుండి మనల్ని క్షమించినప్పుడు మన జీవితాల్లో కృపా క్షేమములు ఇచ్చివాడై ఉన్నాడు. అలాగనే 15వ వచనంలో ఆయన గురించి ఇంకొక మాట గుర్తు చేస్తూ ఆయన ఏమంటాడంటే ఘనమైన నామము కలిగినటువంటి వాడు, ఘనమైన నామము కలిగిన వాడు. 15వ వచనం ప్రభువా మా దేవా నీ బాహుబలం వలన నీ జనము ఐగుప్తులో నుండి నీవు రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. ఘనమైన నామము కలిగినటువంటి వాడు, ఘనమైనటువంటి నామము కలిగినటువంటి వాడు. తర్వాత 9వ అధ్యాయం 18వ వచనంలో
ఆయన గురించి ఏమంటున్నాడంటే కృపా కనికరములు కలిగిన దేవుడు, కృపా కనికరములు కలిగిన దేవుడు. ఆయనకున్న ఈ 7 విషయాలు అక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. మొదటి ఏమంటున్నాడంటే నా దేవా అంటూ ప్రారంభిస్తాడు. రెండవది ఆయన మహత్యం గలవాడు అంటూ చెప్తాడు. తర్వాత నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఆదరించేవాడని చెప్తాడు. అదే సమయంలో ఆయన నీతిమంతుడు, ప్రభువా నీవు నీతిమంతుడు అంటూ ఆయన నీతిని గుర్తు చేస్తాడు. అలానే 9వ వచనంలో ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అంటూ గుర్తు చేస్తాడు. 15వ వచనంలో ఆయన మరి ఘనత పొందదగిన వాడు, ఘనమైన వాడు అనే విషయాన్ని గుర్తు చేస్తాడు. అలాగనే 18వ వచనంలో ఆయన కృపా కనికరములు కలిగిన దేవుడు, కృపా కనికరములు కలిగిన దేవుడు. 9వ వచనం అన్నాడు, దేవా నువ్వు కృపా క్షమాపణలు గల దేవుడు అయినావు. అంతేకాదు నీ గొప్ప కనికరమును బట్టి, నీ గొప్ప కనికరమును బట్టి, నీ గొప్ప కనికరమును బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము, నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడల్లా దేవుని గొప్పతనాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. దానియేలు ఆయన దేవుని ప్రామిస్ గుర్తు చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, ప్రభువా మేము నీ సన్నిధానంలో నీ గొప్ప కనికరమును బట్టియే, నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుతున్నాం గాని మా స్వనీతి కార్యములను బట్టి ప్రార్థన చేయడం లేదు. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థించినప్పుడు దానియేలు గ్రంథం మనకు చెప్తున్న విషయం ఏంటంటే, దానియేలు ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రామిస్ ను, ఆయన మంచితనాన్ని మన ప్రార్థనలో మనం ఎత్తిపట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఆలస్యము చేయక వెంటనే ఆ 20వ వచనంలో మనం చూస్తాం, దానియేలు ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఇలాగ చెప్పి ఆయన ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు పరలోకము నుండి మరి గబ్రియేలు అనే దూతను పంపించి దేవుడు దానియేలు బలపరచడమే కాదు, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు అంటూ దానియేలుకు దేవుడు జరిగించబోయే భవిష్యత్ అంతటిని కూడా ఆయన గుర్తు చేస్తాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని నీకు ఎంతగా తెలుసు? ఈరోజు చాలా మందికి మనుషుల గురించి చెప్పమంటే చాలా విషయాలు చెప్తాం. దేవుని గురించి వర్ణించడానికి, దేవుని గురించి చెప్పడానికి కొన్నిసార్లు మన దగ్గర మాటలు ఉండడం లేదు. దానియేలైతే దేవుని యొక్క ప్రామిస్ గుర్తు చేసుకున్నాడు. 70 సంవత్సరాల ఆ చెర ముగించబడబోతుందని గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ మంచి మాట, ప్రభువా మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చేయడం లేదు, నీ గొప్ప కనికరమును బట్టియే, నీ గొప్ప కనికరమును బట్టి మేము నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయుచున్నాము. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మంచితనాన్ని బట్టి ఆయన దగ్గరికి మనం వస్తున్నాం తప్ప మన గొప్పతనాన్ని బట్టి, మన స్వనీతిని బట్టి దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు వినడు. దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు ఆయన వినడు. అదే సమయంలో దానియేలు చేసిన ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన మంచివాడు గనక మనము ఒప్పుకోవడం, పాపములు గ్రహించడం, పాపములు ఒప్పుకోవడం మనం చేసినప్పుడు నిజమైన ప్రార్థన అంగీకరించబడుతుందనే విషయాన్ని కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థించేటప్పుడు ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుందాం. రేపటి రోజు మరి దానియేలు తన పాపమును విషయమై ఏం చెప్పాడో 9వ అధ్యాయాన్ని మరొకసారి మనం చదువుదాం. రేపటి కొరకు చదివి ఆ దేవుని వాక్యాన్ని, దానియేలు తమ పాపముల విషయమే, తన పాపాన్ని ఎలా గ్రహించాడో ఆ విషయాన్ని రేపు గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ 3వ రోజు దానియేలు ప్రార్థనలు దేవుడు ఎలా గుర్తించి దానియేలు జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అది జ్ఞాపకం చేసుకునే ముందు ఈ ఉదయకాలం దేవుని గొప్పతనాన్ని, దేవుడు దానియేలు అంటున్నాడు, నీవు మహాత్యం గల దేవుడు, అంతేకాదు నీవు నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడవు, నీవు నీతిమంతుడవు, నీవు కృపా క్షమాపణ కలిగిన దేవుడు, ఘనమైన నామము కలిగినటువంటి వాడు. అలాగనే ప్రభువా నీవు
కృప కనికరం కలిగిన దేవుడవు, నీ కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నామంటూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించాడు. మరి ఉదయకాలం నీ ప్రార్థన ఏంటి? పరిసయ్యుల వలె నీ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి, నీ గొప్పతనాన్ని బట్టే దేవుని దగ్గర నిలబడడానికి అర్హత ఉంది అనుకుంటున్నావా? లేకపోతే దేవుని మంచితనమే నీకు అర్హతనిస్తుందని గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. కళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము దానియేలు వలె నీ గొప్పతనాన్ని గుర్తించి ప్రార్థించుటకు మాకు నేర్పించని ప్రార్థన చేద్దాం. కళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుందాం. అలాగే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఇండ్ల రాణి సంతోషం గారు, మళ్ళీ ఇండ్ల వందనం గారి సత్యమణి, కృష్ణానగరు, గుంటూరులో సర్జరీ చేయబడింది. ఆమెకు గత కొన్ని సంవత్సరాలుగా బలహీనరాలైంది. మనందరం ప్రార్థిస్తున్నాం. మరి దాసురాలి ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపాం. దానియేలు జీవితంలో తండ్రి, ఇగో నేనా నిన్ను గొప్పతనాన్ని, నీ మహిమను ప్రచురపరిచాడు. నీ మహిమను ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు నీవు అద్భుతంగా మాట్లాడావు దేవా, నీకు వందనాలు. మా జీవితాల్లో కూడా నీ గొప్ప కనికరమును బట్టియే మేము నీ సన్నిధి నిలబడుతున్నామని గ్రహించి తండ్రి, నీ మంచితనాన్ని మేము అయా వివరించుటకు సహాయం దయచేయండి. వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభా, మా పరిచర్యలన్నింటిలో తోడుగా ఉండండి. ముఖ్యంగా ప్రభా, ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితులన్నిటి, కరోనా పరిస్థితులన్నిటి నుంచి మీరు విడిపించండి. నేను ఈ సమయంలో రాణి సంతోషం గారి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రభా, నిన్నటి దినం మరి సర్జరీ జరిగి ఉండగా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంతవరకు కూడా నీవు ఆదరిస్తూ ఉన్నావు, నీకు వందనాలు. ఇంకా బలహీనతల ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉదయకాలంనైనా ఈ దినమంతా కూడా నీ కాపుదల మాకు దయచేయండి. ప్రభా, నీ కనికరమును బట్టి మాకు క్షేమము దయచేయమని, మా ప్రార్థనలు వినమని, మా విజ్ఞాపనలు ఆలకించి మేలుతో మా హృదయాల్లో తృప్తిపరచమని ప్రార్థిస్తూ దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ నీకే మహిమకరంగా మా జీవితాలను వాడుకోనమని, మా సంఘాన్ని, మా సంఘ కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి నిత్యత్వం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మ శోధనలేకనే కాదు, కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము, దీవెన మీ అందరికీ తోడైంది ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.